హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మా జర్నీ వచ్చేసి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగం ఒక దీవిలో ఉంది. సో మనం ఈ టెంపుల్కి వెళ్ళాలంటే నర్మదా రివర్ క్రాస్ చేయాలి. ఇక్కడ స్టీమర్స్ అవైలబుల్గా ఉన్నాయి. పర్ పర్సన్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ 2 బ్రిడ్జెస్ ఉన్నాయి. ఈ ఆర్చ్ దాటి వెళ్తే 1 కిలోమీటర్ దూరం నడిస్తే మనకి టెంపుల్ అనేది రీచ్ అవుతాము. ఇలా వెళ్ళేది ఏంటంటే 300 రూపీస్ దర్శనం అన్నమాట. ఇప్పుడు మీకు కనిపిస్తున్న బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి వెళ్ళేది ఫ్రీ దర్శనం. టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇలా 1 కిలోమీటర్ నడిస్తే మనకి బిల్డింగ్ కనిపిస్తుంది. అక్కడ నుంచి రైట్ తీసుకుని ఈ బోర్డ్ కనిపించాక లెఫ్ట్ తీసుకుంటే మనకి 300 రూపీస్ దర్శనానికి వెళ్ళే దారి కనిపిస్తుంది. ఇలా టెంపుల్ రీచ్ అవ్వడానికి ఒక 50 నుంచి 100 స్టెప్స్ వరకు ఉన్నాయి. నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీల్ చైర్స్ ఇంకా డోలీస్ అవైలబుల్ గా ఉన్నాయి. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. 300 రూపీస్ టికెట్ వచ్చేసి ఓంకారేశ్వర్ అఫీషియల్ వెబ్సైట్ లో ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇది ఓంకారేశ్వర్ లింగం. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం తర్వాత అక్కడి నుంచి ఆపోజిట్ లో ఉండే ఇంకో జ్యోతిర్లింగానికి బయలుదేరుతున్నాము. అదే మామలేశ్వర్ జ్యోతిర్లింగం. ఇక్కడ మీకు కనిపిస్తుందే మామలేశ్వర్ జ్యోతిర్లింగం టెంపుల్. మీకు బోట్ రైడ్ నచ్చకపోతే గనక మీరు ఓంకారేశ్వర్ ఎలా అయితే ఒక బ్రిడ్జ్ పై నుంచి చేరుకున్నారో అదే బ్రిడ్జ్ నుంచి రిటర్న్ మళ్ళీ వెళ్ళి మామలేశ్వర్ చూసుకోవచ్చు. బోట్లో వెళ్తే గనక మనం దిగే ఘాట్ పేరు గోముఖి ఘాట్. ఇక్కడ నుంచి మామలేశ్వర్ మనం చేరుకోవచ్చు. మామలేశ్వర్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.